నీ ఉపవాసంతో పాటు ఏముండాలంటే ఏమంటే ప్రార్థన ఉండాలి. ఎలాంటి ప్రార్థన ఉండాలని అంటే ఒక పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏమండి 4 నెలలో నిలబెట్టేసాడు దేవుడు, అంతే. ఇంకా వాంతి లేదు, నీరసం లేదు, ఏం లేదు. ఇంకా దేవుని కృప ఏంటంటే నేను పట్టుదల కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను ఉపవాసం ఉండాలయ్యా, ఉపవాసం ఉండి నీ వాక్యం చెప్పాలయ్యా, ఉపవాసంతోనే ఉండాలయ్యా, ఉపవాసం లేకుండా నేను ఉండకూడదయ్యా అని ఆ పట్టుదలతో ఉపవాసం ఉన్నాను. దేవుడు 1 నెల నాకు అవకాశం రాలా, 2 నెలలు నాకు అవకాశం రాలా, 3 నెల నాకు అవకాశం రాలా, 4వ నెలలో దేవుడు నన్ను నిలబెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు అలాంటి ఉపవాసం నీలో ఉందా? అలాంటి పట్టుదల కలిగిన ఉపవాసం నీలో ఉందా? ఉపవాసం ఉండగలిగి, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేస్తాం. ఉపవాసం ఉండి అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అక్కడ తిరుగుతాం, ఎక్కడ తిరుగుతాం, అక్కడ మాట్లాడుతాం, ఇక్కడ మాట్లాడతాం, అక్కడ ఉంటావు, ఎక్కడ ఉంటావు, కానీ ఇక్కడ ఉండవు, అక్కడ ఉండవు, ఇక్కడ ఉండవు. అసలు దీనికి మనకు సంబంధం లేనట్టుగా ఉంటాం. ఉపవాసం ఉండి కూడా ఏముండమ్మా చెప్పండి అమ్మా. ఉపవాసం ఉండి కూడా మందిరానికి నాకు సంబంధం లేనట్టుగా ఉంటాం. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఎలా వస్తుంది? నీ ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది? పట్టుదల నీలో ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఏ అంశాన్ని పట్టుకున్నావో, ఏ విషయాన్ని పట్టుకున్నావో, దేని కొరకైతే నువ్వు అడుగుతున్నావో, ఏదైతే నువ్వు కావాలని అడుగుతున్నావో, దేనిని ఉద్దేశంతో, ఏ మంచి ఉద్దేశంతో నువ్వు దేవుని అడుగుతున్నావో, ఆ మంచి ఉద్దేశంతో పట్టుదల కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఆ పట్టుదల ఉందా?